జీవీ రెడ్డి రాజకీయాల్లో ఎదగటానికి ఏం చేయకూడదో ఉదాహరణగా చెప్పుకోవాలంటే జీవీ రెడ్డిని ఉదాహరణగా చెప్పుకోవాలి. ఒక ఉప్పెనలాగా ఎగిసి చప్పున చల్లారిపోయే వ్యవహారం గురించి మాట్లాడుకోవాలంటే జీవీ రెడ్డి గురించే మాట్లాడుకోవాలి. లౌక్యమా, నేర్పరితనమా, దక్షత, ఈ మూడు గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా జీవీ రెడ్డి గురించే మాట్లాడుకోవాలి. ఒక ఆడిటర్, ఒక అడ్వకేట్, సమర్థంగా తన వాదనని అద్భుతంగా వినిపించగల దక్షత ఉన్నవాడు, నేర్పరితనం ఉన్నవాడు, చూపర్లో నాకట్టుకునేవాడు. ఇన్ని ఉన్నా మరి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? సో ఇది పెద్ద అబ్జర్వేషన్ పాయింట్. ఇది నేలకు పోయేది నెత్తికి రాసుకోవటం, అలాగే కన్నుపోయేంత కాటుక పెట్టుకోవటం, ఈ రెండు జీవీ రెడ్డి చేశాడు. ఎవరి దృష్టిలో? తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ దృష్టిలో. నేలకు పోయేది నెత్తికి రాసుకోవటం అంటే ఏంటంటే 2014 నుంచి 19 మధ్య జరిగిన ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన కుంభకోణము, అలాగే ఈ కొందరికి అప్పనంగా అప్పచెప్పటం కొన్ని కాంట్రాక్టులు, అలాగే ఆ జరిగిన అక్రమాలలో ఉన్న వాళ్ళని ప్రముఖుల్ని వెనకేసుకురావటం, ఇలాంటి బోల్డన్న ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు బీజేపీ భాగస్వామిగానే ఉంది. సరే, ఆ వ్యవహారాన్ని ఏదో ఈయన వెలికి తీయాలని ప్రయత్నం చేశారట. ఇది 2019-24 మధ్య ఎందుకు ఇలా జరిగింది? అంతకుముందు కూడా ఇవి జరిగినాయి కదా, దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా అన్నట్ట. దానికి ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, జీవీ రెడ్డి గారు మీకు అప్పచెప్పిన ఉద్యోగం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా, మీరేవో కనెక్షన్లు పెంచుకోవటం, రెవెన్యూ పెరిగేలాగా చూసుకోవటం, అంతవరకు వెళ్ళండి. మీరు పెరిఫెరల్గానే కూర్చోవాలా. లోపలికి వెళ్ళి అదేదో ఇన్వెస్టిగేటివ్ వ్యవహారాలు నడపాలంటే కుదరదు అని స్పష్టంగా సీఎం కార్యాలయం ఆయనకి చెప్పింది. సీఎం నేరుగా చెప్పరు కదా, సీఎం కార్యాలయం ఆయనకి చెప్పింది. జీవీ రెడ్డి గారిదేమో స్వతంత్రంగా వ్యవహరించే మనస్తత్వం. ఇదేంటిది, మనకు చైర్మన్ ఉద్యోగం ఇచ్చిన తర్వాత మనం కూడా ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాలి కదా, అలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఆయన అనుకున్నారు. అనుకొని దినేష్ కుమార్ని పిలిచారు. ఏమండి దినేష్ కుమార్ గారు, ఇన్ని అక్రమాలు జరిగినాయి, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎందుకు మనం మోస్తున్నాం, దీంతోపాటు నాకు 2014 నుంచి 19 మధ్య ఫైల్స్ కూడా తీసుకురండి అని. దినేష్ కుమార్కి స్పష్టమైన ఆదేశాలు సీఎం ఆఫీస్ నుంచి ఉన్నాయి, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఆయన హీ జస్ట్ ఫాలోస్ ది గైడ్లైన్స్ ఆఫ్ హిస్ బాస్. ఆయన అడ్మినిస్ట్రేటివ్ బాస్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. ఇంక పొలిటికల్ బాస్ అంటే సీఎం. సీఎం కార్యాలయం ఏం చెబుతుందో చీఫ్ సెక్రటరీ ఏం చెబుతారో అవే ఫాలో అయ్యారు. ఆయన కుదరదండి, సారీ అండి అని. వెంబడే మీరు రాజద్రోహానికి పాల్పడుతున్నారంటే మరి ఆయనకు కూడా కోపం వస్తుంది కదా. రాజు చెప్పింది చేయటం రాజద్రోహం ఎలా అవుతుంది అనేది ఆయన లాజిక్. ఆయన లాజిక్లో కూడా నిజం ఉంది. రాజు ఇక్కడ ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే చీఫ్ సెక్రటరీ. వారేం చెప్పారు అది కదా నేను చేస్తున్నది, మధ్యలో మీరెవరు మధ్యలో వచ్చి పానకంలో పుడకలాగా నేను రాజద్రోహానికి పాల్పడుతున్నారని ఆయన కూడా అలిగారు. చీఫ్ సెక్రటరీకి మొత్తం వినవించుకున్నారు, సీఎంఓ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. సరే, జీవీ రెడ్డి గారు ఏమనుకున్నారు, నేను చాలా ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నాను కదా, ఇంత పారదర్శకంగా వ్యవహరించినందుకు సీఎం గారు నన్ను భుజం తట్టి, వీలైతే 2 భుజాలు తట్టి శభాష్ అని చెప్పేసి ఒకసారి తెలుగులోను, ఇంకోసారి ఇంగ్లీష్లోను, ఇంకోసారి హిందీలోను చెబుతారనుకున్నారు. సీన్ రివర్స్ అయింది. అక్కడికి వెళ్ళి ఈయన మీదే ఆయన కన్నెర చేశారు. ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయనే విషయం మాకు తెలుసు, జరిగిన విషయం కూడా తెలుసు, అండర్స్కోర్ జరిగిన విషయం కూడా తెలుసు 2014 నుంచి 19 మధ్య. బట్ మీకు కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులకు లోబడి, ఆ ఫ్రేమ్కి లోబడి మాత్రమే మీరు పనిచేయాలి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకో జీవీ రెడ్డికి మనస్కరించలా. ఇదేంటిది, అవినీతికి వ్యతిరేకంగా కదా మనం పోరాటం చేసింది, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము. అక్కడ విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెడుగుడు ఆడేసుకున్నాం, ఫుట్బాల్ ఆడాం, క్రికెట్ ఆడాం, రకరకాలు ఆడాం, బాస్కెట్బాల్ ఆడాం. ఇన్ని జరిగిన తర్వాత నేను గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పేసి నన్ను, అందుకు కదా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు నన్ను పిలిపించుకొని నాకు అధికార ప్రతినిధిని ఇచ్చింది, జాతీయ అధికార ప్రతినిధిని ఇచ్చింది. ఆయనకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. జాతీయ అధికార ప్రతినిధిగా తాను సర్టన్ ఛానల్స్లోనే మాట్లాడాలని గిరిగీసుకుని ఉండేవారు. ఆ సర్టన్ ఛానల్స్లోనే ఆయన మాట్లాడారు. మరి ఇంత జరిగిన తర్వాత హఠాత్తుగా సీఎం గారు ఏంటి ఆ 2014-19 మధ్య అవినీతి గురించి ఇప్పుడు మాట్లాడదని నాకు చెప్పాడు. తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు, వేదనకు గురయ్యారు, తనలో తానే సంభాషించుకున్నారు, ఎలాగా దీనికి సొల్యూషన్ అనుకున్నారు. ఇక లాభం లేదని చెప్పేసి రాజీనామా చేస్తున్నారని ప్రకటించేశారు ప్రెస్ మీట్ పెట్టి. సో ఆయన ప్రకటించారా, ప్రకటింపజేశారా అనే దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు డైరెక్షన్ మేరకు జాతీయ అధికార ప్రతినిధి ఆయన రెస్పాండ్ అయ్యారు, నేను రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేయకపోతే తొలగి పార్టీ బహిష్కరించేది. అటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఎందుకంటే పార్టీ మూల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న సంభాషణ.
ఆ మూల ప్రయోజనాలు ఏంటంటే ఆ సమయంలో వేమూరి హరిప్రసాద్ గారికి ప్రయోజనాలు నెరవేర్చే విధంగా జరిగిన కాంట్రాక్టు ఒప్పందాల విషయాన్ని జీవీ రెడ్డి ప్రస్తావన చేయడం అనేది సీఎం క్యాంపు కార్యాలయానికి సీఎం ఆఫీస్కి ప్రత్యేకంగా చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. ఈయనకి పద్మవ్యూహంలో అభిమన్యు లాంటి వాడు అలా చిన్న లీడ్ ఇస్తే చాలు మొత్తం అల్లుకుపోతాడు. మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్కి ముచ్చోటలు పోయించినోడు. సో ఇలాంటి ఘటన సమర్థుడిని మనం ఇలా వదిలేస్తే రేపొద్దున మనకి ఏకు మేకైపోతాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం భయపడిందని చెప్పేసి వైసీపీ నేతల విశ్లేషణ. అందులో ఎంత నిజం ఉందో మనకి తెలియదు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఇందులో కూడా అంతే నిజం ఉండుండొచ్చు. బట్ అనుమానం అయితే నిజం, అనుమానం ఉండటం అయితే నిజం. నిజంగా 2014-19 మధ్య జరిగిన కుంభకోణం వివరాలేవో ఎలాగూ సిఐడి కేసు పెట్టింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ సిఐడి వీళ్ళకి అనుకూలంగా పనిచేయాలి, ఇన్ఎవిటబుల్. ఆ వ్యవస్థలు అట్లా తయారైనాయి. ఇవాళ వాళ్ళు లేదు సిఐడినో ఏసీబీనో నిందించాల్సిన అవసరం లేదు, అలా తయారైనాయి. జీవీ రెడ్డి గారు లేవనెత్తింది ఇది. సరే, ఇక ఫర్దర్గా జీవీ రెడ్డి మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఆఫర్ ఇద్దాం. ఎలాగో 5 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి త్వరలో, మార్చిలో. ఏది ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి గెలిచే ఎమ్మెల్సీ స్థానాలు, అందులో ఒకటి ఇచ్చేద్దాం, సర్దుకుంటాడని. వాస్తవంగా జీవీ రెడ్డి గారి డిమాండ్ కూడా అదే కదా. ఆయన ఏంటి, ఎమ్మెల్సీగా ఆయనకు ఉద్యోగం కావాలనుకున్నారు, అది ఇవ్వటం సాధ్యం కాదు. నీకంటే సీనియర్లు సిపాయిలు తిరుగుబాటు అప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తర్వాత 2 ప్రపంచ యుద్ధాల్లో పోరాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వకుండా నీకెట్టిస్తానని చెప్పేసి చంద్రబాబు గారు ఆయనతో అన్నట్టు సమాచారం. నిజమే, ఈయనకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. జీవీ రెడ్డి గారికి ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చేస్తే హఠాత్తుగా ఆయన గొప్ప స్పోక్స్ పర్సను, వైసీపీని జగన్మోహన్ రెడ్డిని దుర్మాడేస్తాడు, చెడుగుడాడేస్తాడు అనుకుంటే దానికేవో నిర్దిష్టంగా కొన్ని పోస్టులు ఉంటాయి. అందుకోసం ఆయన సీఎం గారు తలసింది ఏంటంటే, ఇంతకుముందు వైసీపీ హయాంలో గౌతమ్ రెడ్డి గారు లీడ్ చేసిన ఫైబర్ నెట్ వ్యవహారాన్ని చూసేందుకు ఈయనకు అప్పచెప్పారు. సీఎం గారు ఏమనుకున్నారు, ఆయన వచ్చి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటారు, ఆ కనెక్షన్లు సంఖ్య పెరిగిందా లేదా చూసుకుంటారు, అలాగే క్వాలిటీ విషయంలో, సర్వీసెస్ క్వాలిటీ విషయంలో తగు చర్యలు తీసుకుంటారు, ఇలా అనుకున్నారు. కానీ ఈయన ఏం చేశారు, మొత్తం తవ్వటం మొదలెట్టారు. ఆ తవ్వటం ఎవరిదికి, ఆ గుణపం తాకిడి ఎవరికి తగిలింది? తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తగిలింది. వాళ్ళు ఎవరికి చెప్పుకున్నారు, వాళ్ళ పెయిన్ వెళ్ళి సీఎం గారికి చెప్పుకున్నారు. ఏం చేయాలనుకున్నారు, ఇమీడియట్గా ఆగ్రహించారు, పిలిచారు. అట్ట కాదా జీవీ రెడ్డి, నువ్వు కొంత నిదానంగా ఉండని చెప్పారు. ఈయన ఉండదలుచుకోలేదు, సో వెళ్ళిపోమన్నారు. కానీ అలాగని నేరుగా వెళ్ళిపోమంటే బాగోదుగా, నీ అంతా నువ్వు రాజీనామా చేశాను. ఆయన రాజీనామా చేశారు, పార్టీకి కూడా రాజీనామా చేశారు, కేవలం చైర్మన్ పదవికి కాదు. మరి రేపు పొద్దున ఎక్కడ చేరబోతున్నారు? బీజేపీలో చేరబోతున్నారు. ఇదొక కథనం, ఇదొక నెరేటివ్. చూద్దాం మరి జీవీ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు.